రాష్ట్ర బీజేపీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఇవాళ రైతు హామీల సాధన దీక్షలో భాగంగా ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎల్పీ నేత లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. ఈ దీక్ష వల్ల నిజంగా రైతులకి ఉనగూరాల్సినటువంటి ప్రయోజనం ఉనగూరుతుందా లేదా అనేది తన మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే, బాగుంటారన్న. అన్న మొట్టమొదటి ప్రశ్న అన్న, డైలీ మార్నింగ్ న్యూస్ లో నాకు విపరీతంగా రైతులు కాల్స్ చేస్తూ మా బీజేపీ అంటే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదా కొంతమంది రైతులు కావచ్చు, ఎందుకు మొదలు పెట్టట్లేదు, ఇట్లాంటి ప్రెజర్ ఎందుకు తీసుకురావట్లేదు అని అడిగినారు. అదే ఇలా కనపడతా ఉంది. సో ఈ 45 రోజులు ఎందుకు వేచి చూసిందంటే, మీరు ఆగస్టు 15 ఆగస్టులో అయిపోవాలి కదా, ఇప్పటిదాకా ఎందుకు చూసారంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడి 9.5 నెలలు కావస్తుంది. ఈ 9.5 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వారు టేకప్ చేసినటువంటి రుణమాఫీ కూడా కనీసం సగం మంది కూడా రుణమాఫీ ఇవ్వలేని పరిస్థితులు. ఆ అంశం లోపల అసెంబ్లీలో గతంలో మనం మాట్లాడినా, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రెస్ మీట్ మాట్లాడినా, వారు పూర్తిగా రుణమాఫీ జరిగిందని ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే, వారి మంత్రులే ఇంకా 13,000 కోట్లు కావాలని, ఇంకొక మంత్రి దాదాపుగా 22 లక్షల మందికి రుణమాఫీ జరిగింది, మిగిలిన వారికి జరగాల్సి ఉందని వారే చెప్తా ఉంటే, ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ స్పష్టమైంది. నేను మరి ఆ రోజు మీడియా ద్వారా అడిగాను, ఈరోజు మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఈరోజు నెరవేర్చలేదు. కనీసం రుణమాఫీ కూడా మీరు పూర్తిగా చేయలేకపోయినారు. దేవుళ్ళ మీద గుట్టు పెట్టి కూడా మోసం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రైతు బంధువులు విస్మరించారు, ఎంఎస్పీని విస్మరించారు, వారికి ఇష్టమైన ఇన్సూరెన్స్ విస్మరించారు, వారికి ఇష్టమైన రైతు కూలీలకు ఇష్టమైన 12,000 కానీ, కౌలు రైతులకు ఇష్టమైనటువంటి మరి రైతు బంధు కానీ మీరు పూర్తిగా విస్మరించి మోసం చేసి అన్యాయం చేసి ఈ రోజు అందరినీ లాజిక్ గా మాట్లాడి మోసం చేసినట్టుగా రైతులను కూడా మోసం చేశారు కదా. ఈ రోజు ఈ రాష్ట్రంలో కేవలం 9.5 నెలల్లో దాదాపు 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది ఏ రకమైనటువంటి అరాచకమైనటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నదో చాలా స్పష్టమైతే ఉన్నది. వాళ్ళు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి కొంతమందిని మేము స్పెషల్ డ్రైవ్ పెట్టాం, తప్పకుండా మేము అవన్నీ కూడా పరిశీలన చేస్తా ఉన్నాం, అందరికీ రుణమాఫీ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తే నమ్మాం. 45 రోజులు కావస్తున్నది స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా వాళ్ళు మరి పూర్తిగా వైఫల్యం చేతి ఇప్పటి వరకు మరి వాస్తవాలు ఏందో, వాళ్ళు కలిగేసిన డేటా ఏందో పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా, ప్రజాక్షేత్రంలో చెప్పకుండా, ఎక్కడ కూడా మరి గోప్యంగా ఉంచి మరి చెప్పదలుచుకున్నది ఏందో మాకు అర్థం కావడం లేదు. కేవలం కాకి లెక్కలు చెప్పి 17,900 కోట్లు ఖర్చు పెట్టాం, రైతు రుణమాఫీ కట్టున్నారు కదా, దాని మీద కూడా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా రుణమాఫీ జరగాలంటే 49,500 కోట్లు కావాలి. వారే స్వయంగా 40,000 కోట్లు కావాలని చెప్పి వారే స్వయంగా చెప్పారు. మరి ఈ రోజు 17,000 కోట్లు, 17,933 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అది కూడా మరి స్పష్టత లేకుండా మరి ఇప్పటికి కూడా వాస్తవం ఎంతో మనకు తెలియదు. రైతులు మాత్రం 2వ వంతు కూడా మరి రైతులు రుణమాఫీ రానటువంటి పరిస్థితి. 1/3 కూడా రుణమాఫీ జరగలేదు. 2/3 ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే 42 లక్షల మంది రైతుల ఖాతాలు మాకు తెప్పించుకుంటే అందులో 22 లక్షల ఖాతాలకు మేము డబ్బులు పంపించేసాం, అయిపోయినాయి. మిగిలిన 20 లక్షల మంది రైతుల్లో ఈ నెలాఖరున అంటే ఇవాళ రేపట్లో ఈ వారంలో 4,25,000 మందికి ఫ్యామిలీ గ్రూపింగ్ కూడా అయిపోయింది, వాళ్ళది కూడా అయిపోతుంది. మిగిలిన 16 లక్షల మంది మాత్రం ఉంటారు, అది 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మాత్రమే. కాబట్టి వాళ్ళకు కూడా మేము త్వరలో గైడ్లైన్స్ ఇస్తామని చెప్తా ఉంది కదా. ముఖ్యమంత్రి గారు స్వయంగా 70 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయని చెప్పారు. ఈరోజు 22 లక్షల మందికి రుణమాఫీ జరిగినట్టు చెప్తా ఉన్నారు. అంటే వారు చెప్పిన మాట ప్రకారం దాదాపు 48 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని వారు ఒప్పుకున్నట్లే కదా. మరి ఈ రోజు కూడా మరి రేషన్ కార్డుకి లింక్ పెడితే గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ప్రకారం ఇస్తాని మరి ఏ రకంగా వారు మరి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారో అర్థం కావడం లేదు. ఒకటి అడుగుతున్నా, మీరు బ్యాంకులో ఉన్నటువంటి రుణ ఖాతాలు తీసుకొని వారికి మీరు ఇవ్వాల్సిన 2 లక్షల రూపాయలు మీరు ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళు కట్టుకుంటారా, వాళ్ళు అలాగే ఉంచుకుంటారా, మీకు సంబంధం లేదు. మీరు ఇస్తామని చెప్పి అన్కండిషనల్ గా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఒప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట మారుస్తున్నారంటే ప్రశ్న. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటిదంటే, 2 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి కేసీఆర్ మాట తప్పిండు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్న చేయనప్పుడు బీజేపీ అప్పుడు చేయని ఒత్తిడి ఇవాళ 9 నెలల కాలంలో ఇప్పుడే ఎందుకు ఇంత స్పీడప్ చేస్తా ఉంది? 22 లక్షల మందికి మేము 2 లక్షల రుణమాఫీ చేసేసినాం కదా అని అడుగుతా ఉన్నారు. చూడండి, గత ప్రభుత్వం చేసిందా చేయలేదా, గతంలో భారతీయ జనతా పార్టీ పోరాటం చేసిందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు అసందర్భం. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో మీరు ఒప్పుకున్నట్టుగా రుణమాఫీ చేస్తా అని చెప్పి మరి కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేసి మిగిలిన వారికి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతుగా
రైతన్న పక్షాన్ని నిలబడి పోరాటం చేసేటువంటి పూర్తి బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి సమానంగా 8 పార్లమెంట్ సీట్లు గెలిపించి మమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు గుర్తించారు. కాబట్టి మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేము ప్రజా గొంతుగా నిలబడతాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, రైతులకు అండగా ఉంటాం. రైతులకు రుణమాఫీ జరిగే వరకు, ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఇంకొక విమర్శ ఏంటిదంటే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎంతవరకు రుణమాఫీ చేసింది, అక్కడ ఉన్నటువంటి రైతుల బాధలు కనిపిస్తలేవా అని అడుగుతా ఉన్నారు. చేస్తున్నారా 17 రాష్ట్రాల్లో మరి రుణమాఫీ అయిందా? చూడండి, రేవంత్ రెడ్డి మాట్లాడే అన్ని మూర్ఖం మాటలు. ఏ రాష్ట్రంలో ఏ హామీ ఏది ఇచ్చిందో భారతీయ జనతా పార్టీ హామీ కట్టుబడి ఉన్నది. ఇక్కడ నువ్వు ఇచ్చిన హామీలకు నువ్వు కట్టుబడి లేవు, నువ్వు మోసం చేసినావు. ముందు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత చివరి ప్రశ్న మహేష్ అన్న, మీరు బీజేపీ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిరు, ఎంత మంది నుంచి రైతుల నుంచి కాల్స్ తీసుకున్నారు, ఏముందా డేటా, దాని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్రం రేపు రైతులు రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా, మా దగ్గర కాల్ డాటా ఉన్నది, మా దగ్గర పూర్తి డాటా ఉన్నది. వారు నిజంగా కూడా రుణమాఫీ చేయకుంటే మళ్ళీ అంశం లోపల మేము ఎప్పుడైతే ప్రజాక్షేత్రం వెళ్తామో, ప్రజా ఆందోళన చేపడతామో, జిల్లాల వారీగా మేము ఎప్పుడైతే కార్యక్రమాలు టేకప్ చేస్తామో ఆ రోజు అన్ని అంశాలు మాట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రజలకు అండగా నిలబడతాం. ఇవాళ రేపు మాత్రమే దిశ చేసి ఊరుకుంటుంది బీజేపీ అని అంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మరి మేము ఎల్లుండి నుంచి చేస్తారా? రైతులకు రుణమాఫీ అయ్యేదాకా పోరాటం ఉంటుందా మీద? అంటే సమయమే చెప్తుంది. మేము ఒక సమస్య కాదు, 418 హామీలు, 418 తప్పుడు హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ హామీ ఎక్కడెక్కడ ఇచ్చిందో, ఏ హామీ ఏ డిక్లరేషన్ ఏ ఊర్లో ఇచ్చిందో, ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ తప్పుడు స్పీచెస్ లో వారు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ తీస్తాం. అదే ప్రాంతంలో వెళ్ళి, అదే క్షేత్రంలో వెళ్ళి భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని అయ్యేదాకా పోరాటం చేస్తుంది, నమ్మొచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.